కి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో అతిథులుగా వచ్చిన అతిథి గజపతి గారికి నమస్కారం. అలాగే సింహాచలం స్వామివారు దేవాలయం ఈఓ గారికి నమస్కారములండి. ఈ సభ ముందు ఒక చిన్న విన్నపం మీకు చేయదలుచుకున్నాను. ఈరోజు నుంచి 5 రోజుల పాటు ఇక్కడ 5000 సంవత్సరాల క్రితం కృష్ణుడి కాలం నాటి దేశీ వరి విత్తనాలతో ఈ భోజన పండుగ జరుగుతుంది. ఇవి పాలేకర్ గారు గురువు గారు చెప్పినప్పుడు భారతదేశంలో మహాభారత కాలంలో 6 లక్షల వరి విత్తనాలు భారతదేశం యొక్క సంపద. 6 లక్షల వరి విత్తనాలు. ఈ 6 లక్షల వరి విత్తనాల్లో ఇప్పుడు భారతదేశంలో మిగిలి ఉన్నవి కేవలం 5000 రకాలు మాత్రమే. ఇన్ని అంతరించిపోయినాయి. ఈ 5000 రకాల్లో 18 సంవత్సరాలు నాకు ఈ తొలి గురువు సుభాష్ పాలేకర్ గారు, రాజీవ్ దీక్షిత్ గారు అయితే విత్తన గురువు శబరమతి గారు ఒరిస్సాలో ఉంటారు. ఆవిడ భిక్ష వల్ల ఆ విత్తనాలన్నీ ఒక అక్షింతలు ఎంత వేస్తామో అన్ని విత్తనాలు మాత్రమే ఇచ్చారు, ఒక్కొక్క వెరైటీ. మీకు విత్తనం మీద మక్కువ ఉంటే, ప్రేమ ఉంటే, భక్తి ఉంటే వాటిని పండించి మీ స్వామికి నైవేద్యం పోండి అన్నారు వాళ్ళు. మీ ఆంధ్ర వాళ్ళకి ఏం కావాలి? డబ్బులు కావాలి కానీ ఆరోగ్యం అక్కర్లేదని చెప్పింది మొహం మీద ఆవిడ. మీకు డబ్బులు వెనకాల పడతారు, కల్చర్ వెనకాల పడరు అని చెప్పింది ఆవిడ. అవి తీసుకుని ఆ విత్తనాలు, చెంచాడు విత్తనాలని ఈ 18 సంవత్సరాల్లో పండించి తిరుమల తిరుపతి దేవస్థానం స్వామివారికి 3.5 సంవత్సరాల గర్భగుళ్ళకి వెళ్ళిని. దాంట్లో మా రైతులు కూడా ఇక్కడ ఉన్నారు. పవిత్రంగా బండికి తోరణాలు కట్టి పూలతో అలంకరించి ఊరు బయట వరకు మేళతాళలతో సాగనంపి 3.5 సంవత్సరాలు గర్భగుడిలోకి స్వామివారికి నైవేద్యం పంపించాం. ఇది ఎన్ని జన్మలెత్తినా ఈ రుణం స్వామివారిని మేము తీర్చుకోలేం, మేము మా రైతులు. ఇది ఈ సభల కార్యక్రమం మన స్వామివారికి కూడా ఈ నైవేద్యం పెడతానికి 400 రకాల విత్తనాలు అందుబాటులోకి తెచ్చేసాం. మీరు తలుచుకుంటే మా రైతులు మేము కలిసి స్వామివారికి నైవేద్యము అలాగే అన్నదానాన్ని కూడా శ్రీకారం చుడదాం. ఇది భగవంతుడు సృష్టి, బ్రహ్మ సృష్టి, మనుషులు తయారు చేసిన విత్తనాలు కాదు. ఆ విత్తనాలలో మీకు 1-2 చెబుతాను. విత్తనం తోలు తీస్తే దాని మనుగడ పోతుంది, అవును కదండి? మన తోలు తీస్తే మనం మనుగడ పోతుంది, మనం చనిపోతాం. కానీ నివారిణి అని ఒక విత్తనం ఉందండి. దాని తోలు తీసిన బియ్యాన్ని 3 రోజులు నానబెట్టినా దాంట్లోంచి మొలకొస్తుంది. జీవగుణం అంత ఉందండి దాంట్లో. ఇంతే కాదండి, దాన్ని సగం బద్దలు కొట్టిన నూకతో కూడా నానబెడితే మొలకొస్తుందండి. అంటే ఇలాంటి జీవశక్తి ఉన్న బియ్యం మనం తినటం మానేసి కేవలం 75 సంవత్సరాలు మాత్రమే అయింది. 75 సంవత్సరాల్లో ఎంత విధ్వంసం జరిగిపోయింది. ఏ ఇంట్లో సంతోషం లేదు, ఆరోగ్యం లేదు. ఎక్కడికి మరి ఈ పరుగులు, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి మనం? అందుకని ఈ సభల కార్యక్రమం ద్వారా ఇది కేవలం 5 రోజుల పండగ కాదు. 5 అనేది అంటే పంచభూతాలని మనం ఇప్పుడు గుర్తు చేసుకుంటాకి పెట్టినది ఇది 5 రోజులు. ఇది కృతజ్ఞతాభావంతో ఈ 5 రోజులు జరుపుకొని ఇక్కడ చూసినా, ఇక్కడ తిన్నా, ఇక్కడ చేసిన ప్రతి విషయాన్ని మీరు ఆకలింపు చేసుకుని మీ జీవితంలో భాగం చెయ్యాలి అనటానికి ఇది చేశాం. మళ్ళీ 2 సంవత్సరాలకో సంవత్సరానికో మళ్ళీ మా చలపతి అనేది దీన్ని తలుచుకుంటే మళ్ళీ మేము వస్తాం. కానీ అప్పటి వరకు మీ జీవితంలో ఇది కొనసాగించాలి అనటానికి చేస్తుంది. ఈ ఉత్తరాంధ్రలో ఉన్నవాళ్ళు, ఈ నేలలో ఉన్న వాళ్ళందరూ చాలా గొప్ప వాళ్ళు, సృజనా శక్తి ఎక్కువ ఉన్నవాళ్ళు. మీరు పట్టుకుంటే ఏదైనా నిలబెట్టగలుగుతారు. ఇప్పుడు కమిషనర్ గారు చెప్పారు కదా, ఈరోజు మన ఆలోచన అయితే రేపు దేశాంతం అవుద్దని. అందుకని దీన్ని వదిలిపెట్టొద్దు, గట్టిగా చేద్దాం. సభలు అనేది ఏంటంటే మన ఉనికి, సభలు అనేది ఏంటంటే మన మనుగడ కోసం. ఇది సభలు అనేది ఏంటంటే ఇది ఒక అమ్మమ్మ ఇల్లు. అమ్మమ్మ ఇంటికి వెళ్తే మీరు ఎలా ఉంటారు? అమ్మమ్మ పేరు చెప్తేనే ఆనందం కలుగుద్ది మనకి కదా. ఈ సభలు అంటే ఒక అమ్మమ్మ ఇల్లు.
అలాగే ఈ సభలంటే ప్రాచీన సంస్కృతికి, ఆహార సంస్కృతికి మనం ముడిపెట్టి చెప్పడం అనేది ఈ సభలు అనేది. ఇలా ఈ సభలు అనేది ఒక వారధి, గుర్తుపెట్టుకోండి, ఇది వారధి. మీరు ఏమేమి చూశారో మీ అమ్మమ్మ దగ్గర, మీ తాతయ్య దగ్గర, ఆనాటి వ్యవసాయ పనిముట్లు, వ్యవసాయ సంస్కృతి, ఇది మనమే చివరి వాళ్ళం. మన తరం దాటిపోతే ఈ పిల్లలకి, ఈరోజు నాట్యం చేసిన ఈ చిన్న చిన్న పిల్లలకి ఎవరు చెప్పాలి ఇవన్నీ? అందుకే ఇది ఒక వారధిగా, ఈ సభలు అనేది ఒక వారధి. అందుకని మనం అందరం నిరంతరం కలిసి పనిచేద్దాం. నేను 27 సంవత్సరాలు మిఠాయి వ్యాపారం చేశాను, ధర్మంగా చేశా, తప్పు చేయలేదు. ఎలాంటి రంగులు లేని మిఠాయిలు అమ్మా. కృత్రిమ రంగులు నా మిఠాయి షాపులో ఉండవు. అలాగే డాల్డా ఉండదు, మైదా 90% మా షాపులో ఉండదు. అలాగే ఎసెన్స్, ఫ్లేవర్స్ ఉండవు. బెల్లం ఐటెంని ఎక్కువ ప్రమోట్ చేస్తాం. ఆవు నెయ్యితో 10 రకాల ఐటమ్స్ తయారు చేస్తున్నాం. రిఫైండ్ ఆయిల్ ఒక చుక్కలు ఉండదు. ఇది నా వంతుగా ధర్మంగా నేను చేసుకుంటూ వచ్చా 27 సంవత్సరాలు. చేతి సంచితోనే మిఠాయిలు, లేకపోతే పేపర్ బ్యాగ్లో మిఠాయిలు ఇస్తాం. పాలిథిన్ క్యారీ బ్యాగ్ 27 సంవత్సరాల్లో ఒక్కళ్ళకి మిఠాయి పెట్టేవ్వలేదు. ఇది నాకు తెలిసిన విషయాలు. ఈ జ్ఞానాన్ని అంతా ఇచ్చింది నాకు సుభాష్ పాలేకర్ గారు, రాజీవ్ దీక్షిత్ గారు, అన్నా హజారే గారు, దరిపల్లి రామయ్య గారు, ఇంకా మన రవీంద్ర శర్మ గారు, గురువు గారు. ఈ సభల వాళ్ళకి అంకితం. మనం ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేద్దాం. ఇక నా షాపుని, వ్యాపారం నుంచి నేను సుమారుగా 15 సంవత్సరాలు అయింది బయటకు వచ్చేసి. ఇక పూర్తిగా బయటకు వచ్చి మీకోసం నేను బతుకుతా. ఈ భోజనం ఏదైతే ఉందో దీన్ని నేర్పించటం, పంటను ఎలా నేర్పించాలి, ఈ మన దగ్గర ఉన్న 400 రకాల్లో ఒక్కొక్క దాంట్లో దివ్య ఔషధాలు ఉన్నాయి. ఆకలి వేస్తే కేవలం కడుపు నింపుకుంటానికి కాదు ఈ ఆహారం. వర్మగారు చెప్పారు కదా, ఆహారం ఒక ఔషధం. ఇది మనం ఎలా వండుకోవాలి, ఎలా పండించాలి, ఎలా నమలాలి, నీళ్ళు ఎప్పుడు తాగాలి అనే దాని మీద నాకు బలం రాంబాబు గారు ఉన్నారు. మేము పంటలైతే ఆయన వంటలు. ఈ కాంబినేషన్ మీకు భారతదేశంలో ఎక్కడా దొరకదు. మేము ఇంకా దేశం కోసం తిరుగుతాము. ముందు నా రాష్ట్రాన్ని నేను నిలబెట్టుకోవాలి, నా 2 తెలుగు రాష్ట్రాలను నేను నిలబెట్టుకోవాలి. అందుకని మీరు ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడైనా చేస్తానంటే మా సమయాన్ని మీకు ఇస్తాం. మీ నుంచి మేము ఏమి ఆశించాం. మీరు మీ జిల్లాలో ఇలాంటిది భోజనశాల పెట్టండి. ఆ భోజనశాలకు వచ్చి మేము పనిచేస్తాం. ఒక నెల రోజులు మీ దగ్గర ఉంటాం, మీకు నేర్పిస్తాం. ఎందుకంటే ఈ భోజనాలంటే మనం ఇక్కడి నుంచి భాగ్యనగరానికి వెళ్ళాలంటే వేల షాపులు, నాన్ వెజ్ షాపులు ఉన్నాయి. ఒక తెలుగు సంస్కృతి సంబంధించిన భోజనం లేదు. ఇది కేవలం 40-50 ఏళ్ళు జరిగిన విధ్వంసం. మరి ఈ పిల్లలందరికీ ఈ వంటలు ఎలా తెలుసు? రాంబాబు గారు, ఇప్పుడు వర్మ గారు ఏం చెప్పారు? 300 రకాల తెలుగు వంటలండి. 650 రకాల 350 రకాల కూరగాయలు. ఎవరికైనా తెలుసా అండి? ఏం తింటున్నాం మనం? గట్టి హెల్త్ ఎందుకు పోతుందంటే మనం తినే అల్యూమినియం పాత్రలో ఈ పాలిష్ చేసిన సోనా మసూరి బీపీటీ అని 70 ఏళ్ళుగా మనం పండించుకున్న ఈ రకం సైంటిస్ట్ తయారు చేసిన బియ్యాలతో సర్వనాశనం అయిపోయాం. దీంట్లో ఓన్లీ కార్బోహైడ్రేట్, పిండి పదార్థం తప్ప ఏ విటమిన్స్, మినరల్స్ ఏమీ లేవు. వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత ఫార్మా ఇండస్ట్రీ వచ్చింది. మనం తినే ఆహారం వల్ల ఇన్ని మందులు వచ్చినాయి. ఎవరికి ఓపిక లేదు, పట్టుదల లేదు. ఏ విషయం మీద దీర్ఘంగా ఆలోచిద్దాం, పని చేద్దాం అన్న శక్తి లేకపోవట కారణం మనిషి తప్పు కాదండి. మనిషి తప్పు కాదు, మనిషి చాలా మంచోడండి. తింటున్న ఆహారం చెడ్డదండి. అందుకనే ఆహారాన్ని మార్చుకుంటే మళ్ళీ మనిషి మంచోడైపోతాడు. దీనికోసం ఇక జిల్లాలో పర్యటన చేయటం అనేది ఇంకా తీవ్రంగా ఉధృతం చేస్తాను. నా వ్యాపార సంబంధాలన్నీ ఉన్న కొద్దిపాటి 10% కూడా వదులుకుంటా సిద్ధంగా ఉన్నాను. మా అన్నదమ్ములు ఉన్నారు. నా మూమెంట్లో మా చిన్న తమ్ముడు సురేంద్ర కూడా నాతో పాటే ఉన్నాడు. మేము ఈ క్రమంలో చేసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలో 750 ఎద్దుగానగలు నిర్మాణం చేశాం. 750 ఎద్దుగానగలు. ఒక ఎద్దుగాన ద్వారా 500 మందికి బతుకుతారు.
గుండె జబ్బులు వాళ్ళ జీవిత కాలంలో రావు. దాంట్లో నూనె అలాంటివి ఈ 18 సంవత్సరాల్లో 750 ఎద్దుగానగలు పెట్టించగలిగాం. ఎన్ని నందులకి మనం ఆశ్రయం కల్పించాం. ఇది జరగాలి. తర్వాత ఇక్కడ ఈఓ గారు ఉన్నారు, 300 ఆవులు ఉన్నాయి అంటున్నారు. దీనికి సంబంధించిన గడ్డి హీరామ్ అనే ఒక గడ్డి ఉందండి, ట్రెడిషనల్ గడ్డి, 18 అడుగులు పెరుగుద్ది. నా వ్యవసాయ క్షేత్రంలో ఉందండి. నేను 50 ఎకరాలు వ్యవసాయం చేస్తానండి. నాకు 150 ఆవులు ఉన్నాయి. ఆ గడ్డిని మనం పెట్టుకుంటే ఈ ఆవులన్నిటికీ మంచిగా జరుగుద్ది. ఇలాంటి వాటిల మీద మీరు చొరవ తీసుకుంటే మా రైతులు వస్తారు, మేము వస్తాం, శిక్షణ ఇస్తాం, ఇలా చేద్దాము. ఇది గోవు ఉండాలి, నంది ఉండాలి సంతతి పెరగాలంటే. ఈ కొద్దిపాటి సమయంలో మహేష్ గారు కదండి, మరి ఇన్ని ఆవులు రాత్రి ఆయనతో మాట్లాడా. ఇంత చిన్న చిన్న పొంగనూరు ఆవులు, కాంక్రేజ్, సాహివాల్, గిర్, థార్పార్కర్, ఇన్ని ఆవులు తీసుకొచ్చారు ఆయన సంవత్సర కాలంలో. మరి ఇన్ని తీసుకొచ్చారు అంటే మళ్ళీ పూర్వ వైభవం వస్తుంది అంటాకి. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో గోవు, నంది పాత్ర వెలకట్టలేనిదిగా గుర్తింపు పొందే రోజు మిమ్మల్ని అందరినీ చూస్తుంటే, ఇక్కడ అధికారులను చూస్తుంటే బహు దగ్గరలో ఉందని అర్థమైపోతుందా? ఇది 5 రోజుల పండగ కాదు, మీ జీవితంలో పండగ ఇది. సభలు అనేది నిరంతరం. ఇది చిన్న మీ ఊర్లో 10 మందితో స్టార్ట్ చేయండి. ఇలా చేసి ఈ వంటలు తినిపించండి. ఈ వంటలు పూర్తి స్థాయిలో ఆల్కలైన్ ఫుడ్. ఇది 100% ఆల్కలైన్ వాటర్. రాంబాబు గారు నీరు కూడా మీకు తయారు చేశారు. ఆ నీటిలో ఏమేమి వేశారో ఇందాక చెప్పారు. ఇలాంటి పెళ్ళిళ్ళు మనం చేద్దాం. మేము వచ్చి అడ్డంగా నిలబడతాం మీకోసం. ఈ పెళ్ళిళ్ళు చేయడం వల్ల ఈ జిల్లాలో ఉన్న రైతుల దగ్గరే ఈ పంటలు కొనిపించి ఈ జిల్లాలో వాళ్ళకి వేడుకలు చేద్దాం, ఉత్సవాలు చేద్దాం, పండగలు చేద్దాం, స్వామివారికి నైవేద్యం ఇద్దాం, బోళ్ళంత పనులు చేద్దాం. ఇలాంటి ఆలోచనలు పెట్టుకున్న దానికి ఒక వేదిక ఈ సభల. ఇది భారతదేశంలో పాలేకర్ గారి వ్యవసాయ విధానం అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నా క్లాస్ చెప్తాడు పాలేకర్ గారు, వ్యవసాయం గురించి చెప్తారు. కానీ భోజనాల విషయంలో ఆయన పర్టికులర్ గట్టిగా పట్టుకోడు. నేను అలా కాదు. క్లాస్తో పాటు మనం తినవలసిన భోజనం ఖచ్చితంగా ఇలా జరగాలి అని చెప్పి ఈ భోజనం ఇలా ఏర్పాటు చేస్తాం. సస్యశ్యామల